చిన్నప్పుడు నా అన్నయ్య జోక్లో నా మీద రాయి విసురుతాడు. నేను కర్ర తిప్పి ఆ రాయిని గాల్లోనే కొడతాను. ఆ తర్వాత క్షణంలో గాజు పగిలిన సౌండ్ మారుమోగింది. అన్నయ్య భయపడి పరిగెత్తుకెళ్లాడు. నేను అక్కడే నిలబడ్డా, ఎందుకంటే నా కాలికి గాయం ఉంటుంది. అంతలో ఒక మనిషి వస్తాడు. అతని కారు కిటికీ పగిలిపోతుంది. కానీ కోపం చేసుకోకుండా నవ్వి, నీలో నీకు తెలియని టాలెంట్ ఉంది బాబు చెప్తుంటాడు. నాకు ఇంకో రాయి ఇచ్చి సమారోలో నీమార్లా స్ట్రైట్ గా హిట్ చేసి మళ్లీ గాజు పగలగొట్టు అని నవ్వుతూ చెప్తుంటాడు. నీ కాలు బాగైనాక మా టీంలోకి తప్పకరా అని అంటుంటాడు. ఇంటికి వెళ్లి నాన్నతో అడిగా, నా కాలు ఎప్పుడు బాగవుతుంది అని. నాన్న, ఇంకా టైం పడుతుంది అంటారు. నా గుండె పగలినట్టయింది, కానీ ధైర్యం వదలలేదు. కొన్ని వారాల తర్వాత పిల్లలు బేస్బాల్ ఆడుతుంటే చూసా. నేను కూడా ఆడతా అన్నా. వాళ్ళు నా కాలు బ్రేస్ చూసి నవ్వుతుంటారు. సరే ట్రై చెయ్యి అని ఒకడు ఎదవ జోక్ వేస్తుంటాడు. బంతి వస్తుంటుంది, నేను స్వింగ్ చేశా, కానీ బాల్ మిస్ అయ్యి నేల మీద పడ్డా. అందరూ నవ్వారు. అన్నయ్య రా ఇంటికి పోదాం అంటుంటాడు. వద్దు అన్నా నేను. అప్పుడు పిచ్చి పని చేశా, నా కాలు బ్రేస్ తీసేసి పడేశా. మళ్లీ బంతి వస్తుంది, ఈసారి స్ట్రైట్ గా స్వింగ్ చేశా, కానీ వాళ్ళు అది కౌంట్ కాదు అంటుంటారు. నేను మౌనంగా వెనక్కి వచ్చేసా. కొన్ని వారాల తర్వాత ఊళ్ళో బేస్బాల్ టీం సెలక్షన్ జరుగుతోందని తెలిసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళా. కోచ్, ముందు నీ పేరెంట్స్ సంతకం కావాలి అంటాడు. రాత్రి నాన్నతో అడిగితే సంతకం చేయడానికి నో అంటుంటాడు. అన్నయ్య నా బాధ చూసి చాటుమాటుగా నాన్న సంతకం ఫోర్జరీ చేసేశాను. మరుసటి రోజు కోచ్ ఇంటికి వస్తాడు. నాన్న సంతకం చూసి కోపంగా, ఇది నా సంతకం కాదు అని నన్ను తిట్టబోతుంటే అన్నయ్య ముందుకొచ్చి, నేను చేశా అంటుంటాడు. ఆ రోజు నాన్న ఏం మాట్లాడలేదు, ఆలోచనలో పడిపోయారు. సంవత్సరాల తర్వాత ఆ కుర్రాడు, అప్పట్లో కాలు బ్రేస్ తీసేసిన కుర్రాడు, బేస్బాల్ ఫీల్డ్ లో ఛాంపియన్ గా నిలబడతాడు. ఎందుకంటే అతను నొప్పిని భరించడం కాదు, తన కలని పట్టుకుంటాడు. అందుకే గుర్తుంచుకో, టాలెంట్ భగవంతుడు ఇస్తాడు, కానీ ధైర్యం మనిషే సృష్టించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ ఆట ఎక్కువగా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి.